హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మనకి రీసెంట్గా గవర్నమెంట్ యూనివర్సిటీ అయినటువంటి బెనారస్ హిందూ యూనివర్సిటీ నుంచి జూనియర్ క్లర్క్ పొజిషన్కి పర్మనెంట్ బేసిస్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదండి. ఈ వేకెన్సీస్ అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్. ఆ డీటెయిల్స్ అన్ని కూడా సెపరేట్గా వీడియో చేసి ఛానల్లో అప్డేట్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టానండి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నాం అంటే, ఈ జూనియర్ క్లర్క్ పొజిషన్కి ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎన్ని స్టెప్స్లో ఉంటుంది, ఎలా అప్లై చేయాలి, డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో క్లియర్ కట్గా తెలుసుకుందాం. అండ్ ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక లైక్ కొట్టండి, నాకు కొంచెం సపోర్ట్ చేసినట్టు ఉంటుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ అన్ని కూడా మీ ముందుకు తీసుకురావడానికి మీరు కొట్టే ఒక లైక్ నాకు కొంచెం ఎంకరేజ్మెంట్లా ఉంటుంది. అండ్ అలానే ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నారో వాళ్ళు వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. అన్ని కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ అండి. మనకి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉన్నాయి, లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. ఎవరైతే వాట్సాప్ వాడుతున్నారో వాళ్ళు వాట్సాప్ ఛానల్లో, అలానే ఎవరైతే టెలిగ్రామ్ యూజ్ చేస్తున్నారో వాళ్ళు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అక్కడి నుంచి కూడా మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అన్ని కూడా వస్తాయి. ఇంకా మనం లేట్ చేయకుండా ఫర్దర్గా డీటెయిల్స్లోకి వెళ్తే ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట. లింక్ డిస్క్రిప్షన్లో పెట్టాను. దానిపైన క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా ఈ పేజ్లోకి వచ్చేయచ్చు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూసుకుంటే మీకు ఇదిగోండి లెఫ్ట్ సైడ్ చూసుకుంటే సైన్ ఇన్ అనే ఆప్షన్ ఉంది కదా, యూజర్ నేమ్ పాస్వర్డ్ అని చెప్పి. ఒకవేళ మీరు యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఉంటే ఇక్కడ ఆ యూజర్ నేమ్ పాస్వర్డ్ డీటెయిల్స్ అని ఇచ్చి కూడా లాగిన్ అవ్వచ్చు. లేదు ఎవరైతే ఫస్ట్ టైం రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఇక్కడ సైన్ అప్ అనే ఆప్షన్ ఉంది కదా ఎల్లో కలర్లో, దానిపైన క్లిక్ చేయండి. ఇదిగోండి సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. సైన్ అప్లో ఈమెయిల్ ఐడి, కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి, అలానే పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, మొబైల్ నెంబరు ఇవన్నీ కూడా డీటెయిల్గా ఇవ్వాలి. మీరు యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మాత్రమే ఇవ్వండి. ఎందుకంటే మీకు త్రూఅవుట్ రిక్రూట్మెంట్ మీకు ఏ కమ్యూనికేషన్ జరగాలన్నా మీరు ఇచ్చిన ఈమెయిల్ ఐడికి జరుగుతుంది. సో యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి మీరు ఏదైతే రెగ్యులర్గా యూజ్ చేస్తున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. అండ్ అలానే పాస్వర్డ్ కూడా మీరు ఏదైతే పెట్టుకుంటారో అది కొంచెం గుర్తుండేటట్టు పెట్టుకోండి, కన్ఫర్మ్ పాస్వర్డ్. అలాగే మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. దాంతోపాటు ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది కదా, ఎంటర్ చేసి సైన్ అప్ కొడితే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఆ డీటెయిల్స్ అని కూడా ఫిల్ చేద్దాం. మీరు సైన్ అప్లో ఈమెయిల్ ఐడి మొత్తం అంతా డీటెయిల్స్ అని ఇచ్చి సైన్ అప్ క్లిక్ చేసిన తర్వాత మీ ఈమెయిల్ ఐడికి ఒక మెయిల్ వెళ్తుంది అనమాట. ఆ మెయిల్ ఇదిగోండి ఇలా వస్తుంది. దీంట్లో మీకు కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. అంటే అక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు వెరిఫై చేసుకున్న తర్వాత ఈమెయిల్ ఐడి తర్వాత మీరు మళ్ళీ రీలాగిన్ అవ్వాలి. ఇదిగోండి ఇక్కడ ఈ పేజ్లోకి వచ్చి మళ్ళీ రీలాగిన్ అవ్వాలన్నమాట. ఓకే, మళ్ళీ ఈమెయిల్ ఐడి, పాస్వర్డ్ అది ఎంటర్ చేసి తర్వాత ఇక్కడ మీకు క్యాప్చా కోడ్ వస్తుంది. ఆ క్యాప్చా కోడ్ కూడా ఎంటర్ చేసి మళ్ళీ లాగిన్ అవ్వాలి. లాగిన్ అయితే ఇదిగోండి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. లాగిన్ అయిన వెంటనే ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూసుకుంటే పోస్ట్ డిపార్ట్మెంట్ సెలక్షన్ అని ఇచ్చాడు. పోస్ట్ ఏ పోస్ట్కి మీరు అప్లై చేస్తున్నారు, జూనియర్ క్లర్క్ పొజిషన్ అది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ అలానే ఆర్గనైజేషన్, యూనివర్సిటీ క్యాంపస్, అండ్ అలానే అడ్వర్టైజ్మెంట్ నెంబరు ఇవన్నీ కూడా మీరు అక్కడ డౌన్ యారో ఉంది కదా దానిపైన క్లిక్ చేస్తే మీకు అన్ని కూడా అపీర్ అయిపోతాయి అనమాట. అండ్ క్యాండిడేట్స్ కేటగిరీ అని అడిగాడు. ఈ కేటగిరీ మీరు ఒకసారి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు చేంజ్ చేయడానికి అవ్వదు. సో డెఫినెట్గా మీరు కరెక్ట్గా చెక్ చేసుకొని చూస్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూసుకుంటే పీడబ్ల్యూడి ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇదిగోండి ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు, నాట్ అప్లికేబుల్. ఏ కేటగిరీలో మీకు పీడబ్ల్యూడి ఉందో అది ఇక్కడ ఎంటర్ చేశాడు, నాట్ అప్లికేబుల్ ఇచ్చాను. అండ్ అలానే ఐ హ్యావ్ రెడ్ దీనిపైన టిక్ చేసి చెక్ వేకెన్సీ అని ఉంది. మీరు ఏ కేటగిరీ టిక్ చేశారో ఆ కేటగిరీలో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయో అది చూపిస్తుంది అనమాట. ఓకేనా, ఇక్కడ మీరు క్లిక్ చేసిన దానికి అలానే అన్రిజర్వ్డ్లో ఉన్నవి రెండు కూడా చూపిస్తుంది. అండ్ ఇక్కడ అప్లై అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి. అప్లై క్లిక్ చేసిన వెంటనే ఫర్దర్గా ప్రొసీడ్ అవుతుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీకు స్టెప్స్ అన్నీ కూడా ఇక్కడ కనిపించాయి. పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషను, ఎక్స్పీరియన్సు, అలాగే రీసెర్చ్, అలాగే మిస్లీనియస్, ఎన్ఓసి, డిక్లరేషను, అప్లోడ్స్, అలాగే ప్రివ్యూస్, ఫైనల్ సబ్మిషన్. టోటల్గా ఇన్ని స్టెప్స్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇక్కడ ఫస్ట్ మీరు మిస్టరా, మిస్సెస్సా ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఫస్ట్ నేమ్, మీ నేమ్ ఏదైతే ఉందో అది ఇక్కడ కంప్లీట్గా రాయాలన్నమాట. అండ్ అలానే ఇక్కడ మీకు 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉంటుందో అలానే మెన్షన్ చేయాలండి. ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్. అండ్ అలానే ఇక్కడ మీకు స్టార్ మార్క్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కంపల్సరీగా ఫిల్ చేయాలి. ఓకేనా, అండ్ మీ నేమ్ ఫిల్ చేసిన తర్వాత జెండర్, మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేలు. అండ్ అలానే నేషనాలిటీ ఇండియన్. అండ్ అలానే మెరిటల్ స్టేటస్ ఏంటి, సింగిలా, మ్యారీడా, అన్మ్యారీడా. అలానే మీ పాన్ కార్డు, పాస్పోర్టు, వాటర్ ఐడి ఏదో ఒక నెంబర్ ఐడెంటిటీ ప్రూఫ్ ఇవ్వాలన్నమాట. ఓకేనా, అండ్ అలానే నెక్స్ట్ చూసుకుంటే ఫాదర్ నేమ్. ఇవన్నీ కూడా 10th క్లాస్ సర్టిఫికేట్లో ఎలా ఉన్నాయో అలానే ఇవ్వాలి. ఓకేనా, అండ్ అలానే మదర్ నేమ్. అండ్ నెక్స్ట్ చూసుకుంటే కంట్రీ కోడ్, ఇండియా కదండి 91 వస్తుంది. ఇదిగోండి ఇండియా అని వస్తుంది, అది ఇండియా 91. అండ్ అలానే మీ మొబైల్ నెంబరు.
అండ్ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఒకవేళ ల్యాండ్లైన్ నెంబర్ ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. రిలీజన్ ఏదైతే అది హిందూ, ముస్లిం, సిక్, క్రిస్టియన్ ఏదైతే అది మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు అన్నీ కూడా డౌన్ యారో స్క్రోల్ చేసినట్టు మీకు అన్నీ కూడా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. అండ్ అలానే ఎంప్లాయీస్ ఫర్ ది యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్, ఒకవేళ మీరు ఆ యూనివర్సిటీలో ఎంప్లాయ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. అలాగే ఆర్ యూ ఎంప్లాయ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఒకవేళ మీరు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని టిక్ చేయాలి. అండ్ అలానే మీకు ఇక్కడ అడ్రస్ ఫర్ కరెస్పాండెన్స్, అడ్రస్ ఫర్ పర్మనెంట్ అడ్రస్ రెండు ఇచ్చాడు. ఈ రెండు సేమ్ అయితే ఇక్కడ టిక్ చేయాలండి. బాక్స్ ఉంది కదా, చెక్ బాక్స్, దానిలో టిక్ చేస్తే సరిపోతుంది. ఇక్కడ మీకు పర్మనెంట్ అడ్రస్ అంతా కూడా కరెస్పాండెన్స్ అడ్రస్ ఫిల్ చేసి ఇక్కడ మీరు టిక్ చేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా? ఫుల్ డీటెయిల్గా రాయండి విత్ డోర్ నెంబరు. నేను శాంపుల్గా ఫిల్ చేస్తున్నాను. ఇదిగోండి ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మీకు అన్నీ కూడా సేమ్ అయిపోతాయి. అండ్ సేవ్ ఉంది కదా, సేవ్ పైన క్లిక్ చేయాలి. ఒకవేళ క్లిక్ చేసిన వెంటనే ఏవైనా మీరు ఎంటర్ చేయకపోతే ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చూపిస్తుంది. డేట్ ఆఫ్ బర్త్ అండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఇదిగోండి టోటల్గా మీ నేము, మీ ఫాదర్ నేము, అలాగే నేషనాలిటీ, డేట్ ఆఫ్ బర్త్, ఇది అన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసిన తర్వాత ఫైనల్గా సేవ్ అని టిక్ చేశారనుకోండి, నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ మీ ఫాదర్ నేము, మీ నేము, మీ ఏజ్ ఎంత, డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ అన్నీ కూడా వస్తాయి. ఒకవేళ ఇందులో మీకు ఏమైనా రాంగ్ ఉన్నాయి అనిపిస్తే ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది కదా రైట్ సైడ్ టాప్ కార్నర్లో, దానిపై క్లిక్ చేస్తే మీరు ఎడిట్ చేసుకోవచ్చు. లేదనుకుంటే డౌన్కి స్క్రోల్ చేసి నెక్స్ట్ సెక్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. దానిపై క్లిక్ చేసిన నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఎగ్జామినేషన్ 10th, 12th ఈక్వలెంట్, అలాగే డిప్లొమా క్వాలిఫికేషన్, ఈ క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట. ఓకే, ఇదిగోండి 10th స్టాండర్డ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు, అలాగే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, ఆ సబ్జెక్ట్స్ రాయాలి. అలాగే గ్రేడ్, మీకు ఏ గ్రేడ్ వచ్చింది ఆ గ్రేడ్ కూడా ఇక్కడ మెన్షన్ చేయాలి. పర్సంటేజా, గ్రేడా, సీజీపీఏనా. పర్సంటేజ్ అయితే పర్సంటేజ్ అని, గ్రేడ్ అయితే గ్రేడ్స్ అని, సీజీపీఏ అయితే సీజీపీఏ అని. మీరు ఏజ్ ఎంటర్ చేస్తే అక్కడ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ స్కూల్ నేము, మీ యూనివర్సిటీ ఏంటి, బోర్డు యూనివర్సిటీ, సెకండరీ స్కూల్ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా, అది మెన్షన్ చేస్తే సరిపోతుంది. అండ్ అలానే 12th క్లాసు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అండ్ అలానే 12th క్లాస్లో ఎంపీసీనా, బైపీసీనా, ఏదైతే అది. అండ్ అలానే ఇక్కడ కూడా సేమ్ గ్రేడ్, పర్సంటేజా, గ్రేడ్నా, సీజీపీఏనా, ఏదైతే అది మెన్షన్ చేసి, పర్సంటేజ్ అయితే పర్సంటేజ్, గ్రేడ్ అయితే గ్రేడ్, అవి ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే మీ స్కూల్ నేమ్, మీ కాలేజ్ నేమ్ ఏదైతే అది ఇక్కడ మెన్షన్ చేయాలి. అలాగే బోర్డు, యూనివర్సిటీ. అండ్ అలానే డిప్లొమా క్వాలిఫికేషన్ అని అడిగాడు. ఇక్కడ చూసుకుంటే మీకు ఎప్పుడు మీరు క్వాలిఫై అయ్యారు. ఓకేనా? ఒకవేళ మీకు డిప్లొమా ఉంటే మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే లేదు. యాడ్ చేసి సేవ్ అండ్ యాడ్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. అండ్ అలానే మీకు గ్రాడ్యుయేషన్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు కదా, ఇదిగోండి యాడ్ అని ఉంది కదా, యాడ్ పైన క్లిక్ చేస్తే మీకు ఇదిగోండి గ్రాడ్యుయేషన్ డిగ్రీ నేమ్, బిఏ, బిఎస్సి, బీకామ్ ఏదైతే అది మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలానే మెయిన్ సబ్జెక్ట్స్ ఏంటి, దాంతోపాటు రిజల్ట్ టైప్ పర్సంటేజా, గ్రేడా, ఏదైతే అది మీ పర్సంటేజ్ ఏదైతే ఆ పర్సంటేజ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఏ ఇయర్లో పాస్ అయ్యారు ఆ ఇయర్ మెన్షన్ చేయాలి. యూనివర్సిటీ ఏంటి, అలానే స్టేట్ ఏంటి, అవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేసి సేవ్ అండ్ యాడ్ దీనిపై క్లిక్ చేస్తే మీకు అది కూడా యాడ్ అయిపోతుంది అనమాట. ఓకే, అండ్ ఒకవేళ మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఉంటే అది యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇవన్నీ కూడా క్వాలిఫికేషన్ డీటెయిల్సేనండి. మీకు ఏ క్వాలిఫికేషన్ ఉందో అవన్నీ కూడా ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఓకే, ఎంటర్ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఓకే, ఇదిగోండి ఇక్కడ చూసుకుంటే మీరు 10th స్టాండర్డ్, 12th స్టాండర్డ్ కంపల్సరీగా ఫిల్ చేయాలండి. ఫిల్ చేయకపోతే అది యాక్సెప్ట్ చేయట్లేదు. 10th క్లాసు, 12th క్లాసు ఫిల్ చేయాలి. అండ్ అలానే మీ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, మీరు గ్రాడ్యుయేషన్ ఎక్కడ చేశారో ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి తర్వాత ఫైనల్గా మీరు ఇంకేమైనా క్వాలిఫికేషన్ ఉంటే ఎంటర్ చేయొచ్చు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, అలాగే ఎంఫిల్ ఏమైనా ఉంటే, పిహెచ్డీ ఏమైనా చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. లేదనుకుంటే ఇక్కడ మీరు నెక్స్ట్ సెక్షన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే ఫర్దర్ స్టెప్కి వెళ్తుంది అనమాట. ఇక్కడ చూసుకుంటే 3rd స్టెప్ మీకు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనమాట. ఈ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉంటే యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదండి. ఇదిగోండి ఇక్కడ రిలవెంట్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా, యాడ్ అని క్లిక్ చేస్తే మీరు యాడ్ చేయొచ్చు అనమాట. ప్రెజెంట్ ఎంప్లాయ్మెంట్ డీటెయిల్స్ అని ఉంది, ఇక్కడ మీకు ఏమైనా ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే నెక్స్ట్ సెక్షన్కి వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ సెక్షన్ చూసుకుంటే రీసెర్చ్ పేపర్స్, రివ్యూ ఆర్టికల్స్, కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్స్. ఒకవేళ మీకు రీసెర్చ్ దేనిపైన చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అని ఇవ్వచ్చు, లేదనుకుంటే ఇదంతా మ్యాండేటరీ ఏం కాదండి. ఇక్కడ చూసారా పబ్లికేషన్ టైపు, టైటిల్ పేపర్, ఇవన్నీ కూడా మీకు రీసెర్చ్ పైన ఏమైనా ఒకవేళ మీరు పిహెచ్డీ అలాంటివి ఏమైనా చేసి రీసెర్చ్ చేసి ఉంటే ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఓకేనా, ఇవన్నీ కూడా ఆప్షనల్ అని ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే ప్రతి దాంట్లో చూసారా ఇఫ్ ఎనీ ఆప్షనల్ అని, ఇఫ్ ఎనీ ఆప్షనల్, ఒకవేళ మీకు ఉంటే ఇవ్వచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఇదిగోండి ఇది కూడా ఒకవేళ
ఇఫ్ ఎనీ ఆప్షన్ అని ఇచ్చాడు. ప్రతిది కూడా మీకు ఉంటే, అంటే ఒకవేళ పీహెచ్డీ ఎవరైనా చేసిన వాళ్ళు అప్లై చేస్తుంటే వాళ్ళకి మాత్రం ఈ రీసెర్చ్ అనే ఫీల్డ్ అనమాట. లేదనుకుంటే నెక్స్ట్ సెషన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోతారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మిస్లీనియస్, అండ్ ఇక్కడ మిస్లీనియస్ ఇన్ఫర్మేషన్లో చూసుకుంటే టైం రిక్వైర్డ్ ఫర్ జాయినింగ్ అని అడిగాడు కదా, ఎన్ని రోజుల్లో మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకోండి ఎన్ని రోజుల్లో జాయిన్ అవుతారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయొచ్చు. 10 డేసా, 20 డేసా, 30 డేస్, మీకు ఎంత టైం కావాలి సెలెక్ట్ అయిన తర్వాత ఆ డీటెయిల్స్ ఇవ్వాలి. అలాగే ఇంకోటి, డూ హ్యావ్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ సర్టిఫికేట్, ఒకవేళ మీకు సర్టిఫికేట్ ఉంటే ఎస్ అని, లేదనుకుంటే నో అని టిక్ చేయొచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, కైండ్లీ డిస్క్రైబ్ యువర్ కంట్రిబ్యూషన్ టు ఇన్స్టిట్యూషన్ వర్క్ వేర్ యూ హ్యావ్ వర్క్డ్ అని అడిగాడు. అంటే ఒకవేళ మీరు ఇంతకుముందు వర్క్ చేసిన ఇన్స్టిట్యూషన్కి మీరు ఎలాంటి కంట్రిబ్యూషన్ ఇచ్చారు, ఒకవేళ మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి, లేదనుకుంటే ఇది అవసరం లేదు. ఇంకోటి, వాట్ మేక్స్ యూ సూటబుల్ ఫర్ ది పోస్ట్ యూ హ్యావ్ అప్లైడ్, అంటే మీకు ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, అంటే మీరు ఈ జూనియర్ క్లర్క్ పొజిషన్కి అప్లై చేస్తున్నారు కదా, దానికి మీకు సూటబుల్గా ఎలాంటి ఎలిజిబిలిటీస్ ఉన్నాయో డిస్క్రైబ్ చేసి కొన్ని వర్డ్స్లో మీరు రాస్తే బెటర్ అనమాట. ఇక్కడ మీకు ఏ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, మీరు ఎందుకు మీరు అప్లై చేయాలనుకుంటున్నారు, దానికి సూటబుల్ అని మీకు ఎలా అనిపించింది అని కొన్ని వర్డ్స్లో రాస్తే బెటర్. ఓకేనా. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఆనర్స్ అండ్ రివార్డ్స్, ఒకవేళ మీకు ఏమైనా రివార్డ్స్ ఆనర్స్ ఏమైనా ఉంటే రాయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. అండ్ ఇక్కడ చూసుకుంటే డిస్క్లోజర్ అని ఉందండి. హ్యావ్ యూ బీన్ డిబార్డ్ ఆర్ పనిష్డ్ అని అడిగాడు కదా, ఇది నో టిక్ చేయండి. అలాగే హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఎనీ అడ్మినిస్ట్రేటివ్ మాల్ ప్రాక్టీస్, ఇది కూడా నో. హ్యావ్ యూ ఎవర్ బీన్ ఇన్వాల్వ్డ్ ఎనీ ఫినాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్, ఇది కూడా నో. ఓకే. అండ్ వేర్ యూ ఎవర్ డిశ్చార్జ్డ్ ఆర్ డిస్మిస్డ్ ఫ్రమ్ ప్రీవియస్ ఎంప్లాయ్మెంట్, ఇది కూడా నో. అండ్ అలానే ఈజ్ దేర్ ఎనీ పెండింగ్ ఆర్ కంప్లీటెడ్ డిస్క్రిపెన్సీ అగైన్స్ట్ యూ, ఇది కూడా అవసరం లేదు, నో. ఇవన్నీ కూడా నో టిక్ చేయండి. అవన్నీ కూడా ఏమైనా మీకు ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదని. అలాగే ఇక్కడ చూసుకుంటే మీకు 2 రిఫరీస్ ఫెమిలియర్ విత్ యువర్ ప్రొఫైల్ అండ్ ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్ అని అడిగాడు కదా, ఇక్కడ చూసుకుంటే రెఫరీస్ నెంబర్స్ 2 ఇమ్మంటున్నాడు. ఏంటి అంటే, మీ ప్రొఫైల్ కరెక్టా లేదా, అంటే మీ ప్రొఫైల్ కోసం, మీ ప్రొఫెషనల్ కంట్రిబ్యూషన్ కోసం పూర్తిగా తెలిసిన వాళ్ళది 2 నెంబర్స్ ఇమ్మంటున్నాడు. నాకు తెలిసి ఇక్కడ మీరు మీ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు కాలేజీలో చదివిన లెక్చరర్స్ కానీ, లేదనుకుంటే మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో కంప్యూటర్ కోర్స్ నేర్చుకుని ఉంటారు కదా, అక్కడ ఉన్న లెక్చరర్స్ నెంబర్స్ కానీ ఇస్తే బెటర్ అనమాట. అంటే మీ గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళ నెంబర్స్ ఇస్తే బెటర్. అంటే మీకు కొంచెం ఫ్రెండ్లీగా ఉండే లెక్చరర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వండి. ఎందుకంటే ఏదైనా ఎంక్వైరీస్ ఉంటే ఆ కాంటాక్ట్ నెంబర్స్కి వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇది నిజమా కాదా అని చెక్ చేస్తారనమాట. సో డెఫినెట్గా మీకు ఫ్రెండ్లీగా ఉండే లెక్చరర్స్ కానీ వాళ్ళ నెంబర్స్ ఇస్తే బెటర్ అనమాట. ఇక్కడ చూసారా, ఫుల్ నేము, అలాగే ఇన్స్టిట్యూషన్ అఫిలియేషను, ఏ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు రెఫరీ నెంబర్ ఇస్తున్నారో ఆ ఇన్స్టిట్యూషన్, అలాగే అతని డిజిగ్నేషను, వాళ్ళ అడ్రస్, కాంటాక్ట్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఇవన్నీ కూడా 2 నెంబర్స్ ఇవ్వండి. మీకు ఫెమిలియర్గా ఉండే వాళ్ళ నెంబర్సే ఇవ్వండి. ఎందుకంటే ఏమైనా ఎంక్వైరీ ఉంటే పాజిటివ్గా మీకోసం చెప్పగలిగే వాళ్ళైతే బెటర్ అనమాట. ఆ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి ఇక్కడ మీరు సబ్మిట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టే నెక్స్ట్ స్టెప్కి వెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే అవన్నీ కూడా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అన్నీ కూడా ఇదిగోండి ఇక్కడ అన్నీ కూడా కనిపిస్తాయి. ఒకవేళ మీరు ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ ఆప్షన్ అనేది రైట్ కార్నర్లో ఉంటుంది, టాప్ సైడ్ ఎడిట్ చేయొచ్చు. లేదనుకుంటే ఇదిగోండి ఇక్కడ మీరు ఇచ్చే నెంబర్స్ కూడా ఉంటాయి, అవన్నీ కూడా కనిపిస్తాయి. అవన్నీ చూసి ఎడిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే సబ్మిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే లాంగ్వేజ్ నోన్ అని అడిగాడు. ఇక్కడ మీకు ఏ లాంగ్వేజ్లు తెలుసో అవన్నీ కూడా మీరు ఇక్కడ మెన్షన్ చేయాలన్నమాట. ఓకే. ఇక్కడ మీరు ఫిల్ చేయాలి. ఇక్కడ ఎడిట్ డీటెయిల్స్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేస్తే మీకు పేజ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఇదిగోండి లాంగ్వేజ్ నోన్, స్పీకు, రీడు, రైటు, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ టిక్ చేసి అవన్నీ రాయాలన్నమాట. ఓకేనా. మన మదర్ టంగ్ తెలుగు మెన్షన్ చేస్తారు. మీకు మాట్లాడడం, రాయడం, చదవడం, రాయడం 2 వచ్చు. ఓకే. సేవ్ అండ్ యాడ్ అని ఉంది, దానిపై క్లిక్ చేస్తే ఇంకొకటి ఓపెన్ అవుతుంది, ఇంగ్లీష్. మీకు మాట్లాడడం వచ్చు, అలాగే చదవడం వచ్చు, అలానే రాయడం వచ్చు. ఇది కూడా టిక్ చేసి అన్నీ కూడా సేవ్ అండ్ యాడ్ టిక్ చేయండి. అండ్ అలానే ఒకవేళ మీకు హిందీ వస్తే హిందీ కూడా మెన్షన్ చేయండి. హిందీ మీకు మాట్లాడడం వస్తే మెన్షన్ చేయొచ్చు, లేదనుకుంటే అవసరం లేదు. ఒకవేళ మీకు చదవడం వస్తే రాయొచ్చు, లేదనుకుంటే మెన్షన్ చేయొచ్చు. ఏదైతే లాంగ్వేజ్ మీకు వచ్చో అవన్నీ కూడా మెన్షన్ చేసి ఇక్కడ బ్యాక్ అని ఉంది కదా, దానిపైన టిక్ చేయండి. టిక్ చేసి ఇక్కడ చెక్ చేసుకుంటే మీకు డీటెయిల్స్ అన్నీ కూడా యాడ్ అయి ఉంటాయి అనమాట. ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ అన్నీ మీరు ఏ లాంగ్వేజ్ ఇచ్చారో అవన్నీ కూడా యాడ్ అయ్యి ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసేది నెక్స్ట్ సెక్షన్కి వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే మీకు ఎన్ఓసి అండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరైతే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారో, అంటే ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇది ఫిల్ చేయాలి, లేదనుకుంటే మిగిలిన వాళ్ళకి అవసరం లేదు. అలాగే ఇవన్నీ కూడా ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఒకవేళ మీరు ఎక్కడో ఆర్గనైజేషన్లో ఏ ఆర్గనైజేషన్లో వర్క్ చేశారు, వాళ్ళు ఎవరైతే గవర్నమెంట్ సర్వీసెస్ అంటే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళు అప్లై చేస్తున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఇది అండి. లేని వాళ్ళు ఇక్కడ టిక్ మార్క్ ఉంది కదా, చెక్ బాక్స్, దాని మీద టిక్ చేసి సేవ్
అని టిక్ చేస్తే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు ఇదిగోండి ఇక్కడ డీటెయిల్స్ అనేవి వచ్చింది. మళ్ళీ ఎడిట్ చేయాలనుకుంటే చేయొచ్చు, లేదనుకుంటే ప్రొసీడ్ అయిపోతుంది నెక్స్ట్ సెక్షన్కి. ఇక్కడ చూసుకుంటే మీకు రిలవెంట్ డాక్యుమెంట్ సపోర్టింగ్ ఆల్ సెక్షన్స్ ఆర్ కంపల్సరీ అన్నాడు. ఇక్కడ ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు అప్లోడ్ చేయాలండి. ఏదేది అంటే ఎంత సైజులో ఉండాలనేది కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. ఇది చూసారా, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఓన్లీ జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. 20 KB మినిమం సైజ్ 20 KB ఉండాలి. మ్యాక్సిమం 100 KB ఉండాలి. అంటే 20 to 100 KB మధ్యలో ఉండాలి. ఓకేనా. అలాగే మీ సిగ్నేచర్ అది కూడా 20 to 100 KB మధ్యలో ఉండాలి. అలానే మీ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇది కూడా మీకు ఎలా ఉండాలి అంటే ఇదిగోండి జేపీజీ ఫార్మేట్లో ఉండాలి. ఇది కూడా 100 to 500 KB మధ్యలో ఉండాలి. అలాగే మీ పాస్పోర్ట్ కానీ పాన్ కార్డ్ కానీ వాటర్ ఐడి కానీ ఏదైతే ప్రూఫ్ మీకు అక్కడ ఎంటర్ చేశారో అది కూడా 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. ఇవన్నీ కూడా మీకు ఇక్కడ ఎన్క్లోజ్ చేయాలన్నమాట. కేటగిరీ సర్టిఫికేట్ మీరు అక్కడ ఏదైతే కేటగిరీ ఇచ్చారో ఆ కేటగిరీ తగ్గట్టుగా మీరు ఇక్కడ ఫైల్ అన్ని కూడా అప్లోడ్ చేసిన తర్వాత అండ్ ఇక్కడ ఈ అప్లోడ్స్ అన్ని చేసిన తర్వాత డౌన్కి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీ అకాడమిక్ అప్లోడ్స్ అన్ని కూడా చేయాలండి. ఇక్కడ చూసుకుంటే 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే 12th క్లాస్ సర్టిఫికేట్ దాంతోపాటు మీరు గ్రాడ్యుయేషన్ అప్లోడ్స్ కూడా ఇక్కడ అడిగాడు. అంటే మీకు డిగ్రీ ఏదైతే మెన్షన్ చేశారో ఆ డిగ్రీ ఫైనల్ మార్క్స్ కార్డు ఉంటుంది కదా అది మెన్షన్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అలాగే డిగ్రీ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయాలన్నమాట. ఓకేనా. అవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేస్తే ఫర్దర్గా ప్రివ్యూకి వెళ్తుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత ఫైనల్గా నెక్స్ట్ సెక్షన్ అని ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇదిగోండి టోటల్గా మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. అన్నీ కూడా మీరు క్లియర్గా చెక్ చేసుకోండి 1-2 సార్లు డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది అన్నీ కూడా చెక్ చేసుకొని ఇక్కడ మీకు చెక్ మార్క్ ఉంది కదా బాక్స్ ఉంది కదా చెక్ బాక్స్ దానిపైన టిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ సెక్షన్ అని ఉంది దానిపై క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి అన్నీ కూడా చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ప్రీవియస్ మెనూకి వెళ్ళి ఎడిట్ చేసుకోవచ్చు. ఒకవేళ అంతా కరెక్ట్గా ఉంది అనిపిస్తే మీరు ఇక్కడ నెక్స్ట్ సెక్షన్ ఉంది కదా దానిపై క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఫైనల్ సబ్మిషన్కి వెళ్తుంది అనమాట. ఇదిగోండి సెలెక్ట్ కేటగిరీ టు అప్లై అని ఉంది. ఏ కేటగిరీ అయితే ఆ కేటగిరీ సెలెక్ట్ చేసి ప్రొసీడ్ ఫర్ సబ్మిషన్ అని దీనిపై క్లిక్ చేస్తే మీకు ఫైనల్ సబ్మిషన్ అయిపోతుంది అనమాట. ఇదిగోండి టోటల్గా మీకు సబ్మిట్ అప్లికేషన్ అని వచ్చింది. నో చేంజ్ మోడిఫికేషన్ విల్ బి అలౌడ్ ఇన్ ది అప్లికేషన్ ఫామ్ ఆఫ్టర్ ఫైనల్ సబ్మిషన్ అని ఉంది. సబ్మిట్ మై ఫామ్ అని ఉంది కదా, ఇంకోటి డాష్ బోర్డ్ అని ఉంది. సబ్మిట్ మై ఫామ్ మీద క్లిక్ చేస్తే మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది జరిగిపోతుంది అనమాట. ఫర్దర్గా మీరు ఏమి చేంజెస్ చేయాలనుకున్నా అవ్వదు. ఓకేనా. ఏమైనా మీకు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఈ పేజ్లోనే మీరు చెక్ చేసుకొని ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. ఫైనల్ సబ్మిషన్ క్లిక్ చేస్తాను. ఇదిగోండి ఫైనల్ సబ్మిషన్ సక్సెస్ఫుల్. ఫైనల్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆర్ ప్రింట్ ఫామ్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఫామ్ అనేది డౌన్లోడ్ అవుతుంది అనమాట. అది డౌన్లోడ్ చేసి ప్రింట్ తీసుకొని దాంతోపాటు డాక్యుమెంట్స్ అన్ని మీరు ఏదైతే ఎన్క్లోజర్స్ అన్ని పెట్టారో అంటే అప్లోడ్స్ ఏవైతే చేశారో అవన్నీ కూడా మీరు ఎన్క్లోజ్ చేసి అవన్నీ కూడా అక్కడ ఇచ్చిన అడ్రస్ అంటే మీకు నోటిఫికేషన్ అడ్రస్ ఉంటుంది అనమాట. ఆ అడ్రస్కి మీరు సెండ్ చేయాలన్నమాట. ఓకేనా. అండ్ ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ స్టేటస్ సబ్మిటెడ్ అని ఉంది. స్క్రీనింగ్ స్టేటస్ ఒకవేళ స్క్రీనింగ్ అయ్యిందా లేదా అనేది కూడా మీరు ఈ పేజ్లోకి వచ్చి మీరు చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. అవైటింగ్ స్క్రీనింగ్ అని ఉంది. ఒకవేళ మీరు స్క్రీన్ అయ్యారనుకోండి ఫర్దర్ స్టెప్కి ఇక్కడ మీకు స్టేటస్ అనేది వచ్చేస్తుంది అనమాట. అది మీరు చెక్ చేసుకోవచ్చు రెగ్యులర్గా. ఇక్కడికి ఈ పేజ్కి వచ్చి మీరు రెగ్యులర్గా చెక్ చేసుకోవాలి. అండ్ ఫైనల్గా మీరు ప్రింట్అవుట్ తీసి ఆ ఎన్క్లోజెస్ అని ఎన్క్లోజ్ చేసి నోటిఫికేషన్లో ఉన్న అడ్రస్కి మీరు సెండ్ చేయాలన్నమాట. ఓకేనా. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.